అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం ఏంటినంటే, మార్కెట్లు కిందకి పడబోతున్నాయి అనే ఇండికేషన్ అయితే వచ్చిందేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 23,800 నుంచి 22,800 కూడా క్రాస్ అయ్యి అరౌండ్ నిన్నటిలో చూసుకుంటే 21,970 21,970 దాకా కూడా కిందకి రావడం మనం చూస్తున్నాం నిఫ్టీలో. అయితే ఇది ఇంతటితో ఆగుతుందా అంటే ఇది సందేహాస్పదంగానే ఉంది. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక 100-200 పాయింట్లు గ్యాప్ అప్ వచ్చినా సరే కిందకే వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడంతా ఏం చేస్తారంటే ఇంట్రాడే ట్రేడర్స్ అందరూ నిఫ్టీలో లోయర్ లెవెల్లో బై చేస్తుంటారు, హయ్యర్ లెవెల్లో సెల్ చేస్తుంటారు. కాబట్టి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు చాలా చాలా తక్కువ పాయింట్ల గెయిన్స్తో బయటికి వస్తేనే డబ్బులు కొంతకాలం మనం ఆపుకోగలం. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం నిఫ్టీలో. అదే నాకేదో 100 పాయింట్లు కావాలి, 150 పాయింట్లు కావాలి, లేదా అంతకంటే ఎక్కువ కావాలి అనుకుంటే దెబ్బైపోతుంటాం. 5 to 10 lakhs ఉంది మన దగ్గర, ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి అనుకుంటే దాంట్లో మనం ఏం చేయాలంటే, ఒకవేళ 5 lakhs ఉందనుకుందాం, 50 లాట్స్ తీసుకున్నాం. 50 లాట్స్ తీసుకున్నప్పుడు 5 పాయింట్స్ పెట్టుకున్నా కూడా చాలు. మనకి 5 to 6 పాయింట్స్ మనము గెయిన్స్ పెట్టుకోగలిగితే చాలు. ఎందుకు, ఒక 6 పాయింట్స్ గెయిన్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక పాయింట్ ఏదైతే ఉందో అది బ్రోకరేజెస్కి ఎక్సెట్రా వెళ్ళిపోయినా మిగతా 5 పాయింట్స్